నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, అలాగే నారీసైన ఫౌండర్ శ్రీమతి లత గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే, జై గురుదత్త. అక్క, లక్ష్మీ కుబేర వ్రతాల గురించి వింటూ ఉంటాం. ఎంత త్వరితగతిన అసలు మన కోరిక తీరిపోతుంది అంటే ఎండ్ ఆఫ్ ది డే లక్ష్మీ కుబేర వ్రతం అంటే డబ్బుల గురించే, ఆర్థిక పరమైనది ఏదైనా అంత ఫాస్ట్ గా పనిచేయటం అంటే అది ఆ వ్రతం యొక్క ఫలితం మనకి అందటం అనేది నిజంగా అద్భుతం. అసలు ఇంకా నేను చెప్పలేకపోతే లక్ష్మీదేవి తొందరగా ప్రసన్నం అవుతుందిరా. లక్ష్మీ కుబేర వ్రతం వల్ల ఫలితాలు ఎందుకు తొందరగా వస్తాయంటే లక్ష్మీ కుబేరుడు ఇద్దరిని మనం పూజిస్తున్నాం కాబట్టి రిజల్ట్ తొందరగా వస్తుంది. అది ఏదనుకుంటే అది జరుగుతుంది. అయితే దాని వల్ల లక్ష్మీ కుబేర వ్రతం వల్ల కలిగే ఫలితాలు చెప్తాను ఇప్పుడు. అసలు ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఎవరెవరు చేయొచ్చు, ఎలా చేయొచ్చు అని, ఎన్నాళ్ళు చేయాలి, ఎన్నాళ్ళు చేయాలని కూడా. విద్యార్థులకి ఉన్నత విద్య కావాలనుకున్నా కూడా లక్ష్మీ కుబేర వ్రతం చేయొచ్చు. పెళ్లి కాని కన్యలు చేస్తే వివాహం అవుతుంది. ఇప్పుడు అందరికి పెళ్లిళ్ళ సమస్య ప్రధానం కదా. ఈ పెళ్లి డబ్బు గురించి అనుకుంటారు. లక్ష్మి అష్టలక్ష్ములు, విద్యాలక్ష్మి అవ్వచ్చు, సంతాన లక్ష్మి అవ్వచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ లో అష్టలక్ష్మిల గురించే చెప్దాం అనుకున్నాను. ఒక్కొక్క లక్ష్మీదేవి మూల మంత్రము, అసలు ఆ లక్ష్మీదేవి దేనికోసం పూజించాలని కూడా చెప్దాం అనుకుంటాను నెక్స్ట్ ఎపిసోడ్. తప్పకుండా. అయితే పెళ్లి కాని కన్యలు కూడా చేసుకోవచ్చు ఈ వ్రతం. వాళ్ళకి వెంటనే వివాహం జరుగుతుంది. అలాగే ఉద్యోగస్తులకు సరైన ప్రమోషన్ కోసం కూడా చేసుకోవచ్చు. వ్యాపారస్తులకి వ్యాపార అభివృద్ధి కోసం కూడా ఈ వ్రతం చేసుకోవచ్చు. నిరుద్యోగులకి ఎంత కాలం నుంచో మాకు ఉద్యోగం రావట్లేదని చాలా బాధపడుతూ ఉంటారు చూడు, అలాంటి వాళ్ళందరూ కూడా ఈ వ్రతం చేసుకోవచ్చు. ఎవరెవరు చేసుకోవాలి అంటే సంతానం లేని దంపతులు కూడా చేసుకోవచ్చు. వాళ్ళకు కూడా నమ్మకంతో చేసుకుంటే సంతానం కలుగుతుంది. కోర్టు వ్యవహారాలు ఉంటాయి కదా, కోర్టు వ్యవహారాలు ఎప్పటి నుంచో మాకు కోర్టు ఇంకా మాకు తీర్పు ఇవ్వట్లేదు, ఏ న్యాయం జరగట్లేదు అనుకున్న వాళ్ళు చేసుకున్నా కూడా ఈ ధైర్యంగా సమస్యల్ని ఎదుర్కొని ధైర్యలక్ష్మి ఉంటుంది చాలా. అయితే ప్రతి ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగాలన్నా, ఆకస్మిక ధన ప్రాప్తి కావాలన్నా కూడా ఈ వ్రతం ఆచరించవచ్చు. ఆకస్మికంగా ధనం దేనికో అవసరం ఉంటుంది, మాకు ఇప్పుడు ఏ దిక్కు లేదు అనుకుంటే లక్ష్మీ కుబేరుని పూజించి ఈ వ్రతం చేస్తే గనక ఆకస్మిక ధన ప్రాప్తి కోసం కూడా చేయొచ్చు. రైతులకు పాడి పంటలు సమృద్ధిగా ఇచ్చేది కూడా ఈ వ్రతమే. అలాగే సకల కోరికలు భోగభాగ్యాలు కావాలన్నా కూడా ఈ వ్రతమే ఆచరించాలి. అసలు మా ఇంట్లో లక్ష్మి లేదు, లక్ష్మీ తేజస్సు లేదు, ఆ తేజస్సు తిరిగి రావాలన్నా కూడా ఈ వ్రతం ఆచరించవచ్చు. కాకపోతే ఈ వ్రతాన్ని మధ్యాహ్నం 12 గంటల లోపలే చేయాలి. అవునా? 12 గంటలు దాటిన తర్వాత చేయకూడదు, ఏమి తినకుండా చేయాలి. చాలా నియమ నిష్టలతో చేయాలి. ఇక గురువారం గాని, ఎప్పుడెప్పుడు చేయాలి ఈ వ్రతం అంటారు కదా, గురువారం గాని, ఏకాదశి తిథి గాని, పౌర్ణమి తిథి గాని చేయాలి ఈ వ్రతం. గురువారం నాడు, యాక్చువల్ గా శుక్రవారం చెప్తారు కదా, కానీ ముఖ్యంగా లక్ష్మీ కుబేర వ్రతం లక్ష్మీ వారం అంటున్నాం కదా, ఇక్కడైతే ముఖ్యంగా గురువారం అన్నారు. శుక్రవారం కూడా చేసుకోవచ్చు. ఏకాదశి తిథి లేదంటే పౌర్ణమి తిథి, పౌర్ణమి రోజు చేసుకుంటే విశేషమైన ఫలితం ఉంటుంది. ప్రత్యేకంగా ఒక సంకల్పం సాధించాలనుకున్న వాళ్ళు ఒక వారం చేస్తే సరిపోదు, మినిమం 5 వారాలు చేయాలి. 5 శుక్రవారాలు గాని 5 గురువారాలు గాని చేయాలి. మధ్యలో అడ్డొచ్చింది అంటే ఆ వారం వదిలేసి మళ్ళీ నెక్స్ట్ వీక్ చేసి కౌంట్ యాడ్ చేసుకోవచ్చు. ఇది కూడా అందరికి డౌట్స్ ఉంటాయి కదా పద్మిని, ఎలా చేయాలి ఏంటి అని, ఎన్ని వారాలు చేయాలి. ఈ వ్రతము వేప చెట్టు కింద చేసుకుంటే చాలా శ్రేష్టం. అవునా? లేదంటే దేవాలయంలో చేసుకుంటే ఇంకా మంచిది, దేవాలయాల్లో ముఖ్యంగా. ఇక ధనత్రయోదశి రోజు దీపావళి అప్పుడు ప్రతి సంవత్సరం ఒకసారి చేసుకున్నా అంటే మాకు వీల్లేదు, అప్పుడు విశేషమైన ఫలితం ఉంటుంది. అది మనం దీపావళి అప్పుడు ఎలాగో చెప్పుకుంటాం లక్ష్మీ కుబేర వ్రతం. అయితే ఈ వ్రతం చేసినప్పుడు పగలు నిద్రపోకూడదు పద్మిని, పగలు అస్సలు పడుకోకూడదు. లక్ష్మీదేవికి పగటి నిద్ర ఇష్టం ఉండదు. చాలా మంది చేసే తప్పది పగటి నిద్ర. మనకి అందుకే చూసావా, ఎక్కువ మనము భోజనం చేసిన తర్వాత చాలా మందికి నిద్ర తోగుతూ వస్తుంది. ఆ పగటి నిద్ర ఇలా వ్రతాలు చేసేటప్పుడు చేయకూడదు అనమాట ముఖ్యంగా. ఇక ఏ వారాలు ఎన్నెన్ని వారాలు చేస్తే ఏం ఫలితమో చెప్తాను. లక్ష్మీ కుబేర వ్రతం 3 సార్లు చేస్తే వివాహ ప్రాప్తి. కన్యలు, ఇప్పుడు కన్యలు చేయొచ్చు అన్నాను కదా, 3 గురువారాలు. 3 గురువారాలు. ఫస్ట్ గురువారానికే ప్రాధాన్యత ఇవ్వండి, శుక్రవారం కాదు.
3 గురువారాలు చేయొచ్చు. అలాగే 5 సార్లు చేస్తే సంతాన వృద్ధి. బా. అలాగే 9 వారాలు చేస్తే దారిద్ర్యం తొలగుతుంది. 11 సార్లు చేస్తే ధనధాన్య వృద్ధి కలుగుతుంది. అద్భుతం. 16 సార్లు చేస్తే వ్యాపార వృద్ధి కలుగుతుంది. 20 సార్లు చేస్తే పదవి, ధనము, కీర్తి అన్ని లభిస్తాయి. వాట్ నాట్ అన్నట్టు. వాట్ నాట్. 27 సార్లు చేస్తే శాశ్వత ధన సౌభాగ్య ప్రాప్తి. శాశ్వతంగా ఇస్తున్నారు అన్నమాట లక్ష్మీ కుబేర్లు. అలాగే ఈ వ్రతం చేసినప్పుడు ఇంకొంతమందికి కూడా ఈ వ్రతాన్ని గురించి చెప్పాలి. ఈ వ్రతం ముఖ్యంగా ప్రతి శుక్రవారం మన గుళ్ళో చేస్తున్నాం. అదే నేను అడగబోతున్నా. గుళ్ళో కూడా సాయిబాబా గుళ్ళో, మీ గుళ్ళో, మన గుళ్ళో మన గుళ్ళో ఖచ్చితంగా ప్రతి శుక్రవారం కూడా చేయిస్తూ ఉంటారు. మరి ఇది శ్రావణ మాసం కాబట్టి మరి విశేషంగా ఏదైనా ఒక శుక్రవారం చేయించబోతున్నారా? చాలా చక్కటి ప్రశ్న అడిగావు. ఆగస్ట్ 27 చాలా మంచి తిథి. ఆ రోజు పూర్వాషాఢ నక్షత్రం. అమ్మవారికి చాలా ఇష్టం, శుక్రుడికి సంబంధించిన. శ్రావణ మాసం మొత్తం లక్ష్మీదేవికి పూజిస్తాం. అందుకే శ్రావణ మాసంలో ఒక్క రోజైనా లక్ష్మీ కుబేర వ్రతం అంటే ఒక గురువారం గాని లేదా ఇలాంటి నక్షత్రం వచ్చినప్పుడు గాని చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. తప్పకుండా తప్పకుండా. చాలా చక్కటి వ్రతము. ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే దాని ఆనందం అసలు నెక్స్ట్. అది మనం ఫీల్ అయిన వాళ్ళు, మనం చేసి రిజల్ట్ అనుభవించాం కదా పద్మిని. రిజల్ట్ నీకు వచ్చింది, రిజల్ట్ నాకు వచ్చింది. ఆ రిజల్ట్ అందరికీ రావాలన్న తాపత్రయం మనకి. అందుకే మనం ఇంత ఎగ్జైట్ అయ్యి చెప్తున్నాం, ఎన్నిసార్లు చెప్తున్నాం. 100%. 27వ తారీఖు ఇక్కడ నిజాంపేటలో, హైదరాబాద్ నిజాంపేటలో చక్కగా లక్ష్మీ కుబేర వ్రతం చాలా విశేషంగా జరగబోతోంది. కాబట్టి మరి మీరు కూడా చేయించుకోదలుచుకున్న వాళ్ళు నంబర్కి, లత గారి నంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. భార్యాభర్తలు ఇద్దరు రావాల్సి ఉంటుంది అక్క? లేదు, ఆడవాళ్ళు ఒక్కరే చేయొచ్చు, కూడా చేసుకోవచ్చు. లేదు దంపతులుగా కూర్చొని కూడా చేసుకోవచ్చు. దంపతులు కూడా చేసుకోవచ్చు. ఎక్కువ ఆడవాళ్ళు ఆచరిస్తారు ఈ వ్రతాన్ని, దంపతులు కూడా చేసుకోవచ్చు. రైట్ అక్క, చాలా చాలా అద్భుతమైన వ్రతం మళ్ళీ జరగబోతోంది శ్రావణ మాసంలో. రైట్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.